హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు కొత్తగా స్టార్మాలో ఒక షో స్టార్ట్ అవబోతుంది. ఆ షో గురించి మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చాయి, కానీ నేను ఈ ఛానల్ రివ్యూస్ కోసం స్టార్ట్ చేశాను. సో నేను కూడా ఈ ఇయర్ రివ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను, కొందరిని నేను మోటివేషన్గా తీసుకొని. సో నేను ఈరోజు అంటే మీకు జనరల్ నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేస్తాను అంతేను. అంటే ఇట్లా అయితే బాగుంటుంది అట్లా అని కాకుండా నాకేమనిపించిందో అది మాత్రమే నేను షేర్ చేసుకుంటాను. సో ఈ షోలో ఇప్పుడు టోటల్ 10 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో మధ్యలో వైల్డ్ కార్డ్స్ కూడా వస్తారు అని చెప్తున్నారు. సో కన్ఫర్మ్గా తెలియదు. సో టోటల్ 10 కంటెస్టెంట్స్తో ఈ షో స్టార్ట్ అవబోతుంది. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ మార్చ్లో స్టార్ట్ అవబోతుంది. సో ఆ షోలో మనం ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారనేది మనం చూద్దాము. దీంట్లో మోస్ట్లీ కొందరు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళే మళ్ళీ తీసుకున్నారు. దీంట్లో కొందరు మ్యారీడ్ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉన్నారు, అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు. సో ఓన్లీ మ్యారీడ్ అనుకున్నా కాదు, సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు. సో దీంట్లో అయితే కామన్ పీపుల్ అయితే లేరు, ఓన్లీ సెలబ్రిటీస్కి మాత్రమే ఉన్నారు. సో దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చి మనం లాస్ట్ సీజన్ కామన్ మ్యాన్ కింద వచ్చిన హరీష్ గారు మనందరికీ తెలుసు, బిగ్ బాస్లో ఫేమస్ అయ్యారు. హరీష్ గారు ఆ నేమ్తో ఎక్కువ కొంచెం. నటరాజ్ మాస్టర్ మనకు అందరికీ తెలిసే ఉంటారు. ఆయన ఓటీటీ సీజన్ దాంట్లో కూడా వచ్చారు అండ్ బిగ్ బాస్లో కూడా వచ్చారు. సో నటరాజ్ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వస్తున్నారు. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్. నెక్స్ట్ టీవీ సీరియల్ యాక్టర్స్ మహేష్ గారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే కీర్తి గారితో యాక్ట్ చేశారు సీరియల్. ఆ సీరియల్లో మంచిగా ఫేమస్ అయ్యారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు, శాండ్రా మహేష్ వాళ్ళిద్దరు కలిసి. సో ఆ ఛానల్ ద్వారా మంచిగా ఫేమస్ అయ్యారు. రీసెంట్గా వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. స్టార్మాలో కూడా ఈవెంట్ జరిగింది. సో వాళ్ళిద్దరు ఇప్పుడు పేరుగా మనకి దీంట్లో వస్తున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్గా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి. సో శాండ్రా అండ్ మహేష్ వాళ్ళు కూడా వస్తున్నారు. బిగ్ బాస్ నుంచి మనకు తెలుసు ప్రియాంక, శివ్ వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. ప్రియాంక, శివ్ వాళ్ళు నాకు తెలిసి మ్యారేజ్ అయితే కాలేదు. సో వాళ్ళు పేరుగా కపుల్గా వస్తున్నారు అన్మ్యారీడ్ కింద. సో వాళ్ళు ప్రియాంక, శివ్ వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చి దీంట్లో మనకి నెక్స్ట్ సోనియా సింగ్ అండ్ సిద్ధు మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తుంటారు, షార్ట్ ఫిల్మ్స్ అట్లాగా. వాళ్ళిద్దరు కూడా మంచి ఫేమస్. అలాగే సోనియా సింగ్ విరూపాక్ష మూవీలో చేశారు కదా, ఆ మూవీతో మంచి నేమ్ వచ్చింది తనకు కూడా. సో వాళ్ళిద్దరు కూడా పేరుగా వస్తున్నారు. సోనియా సింగ్ అండ్ సిద్ధు వాళ్ళిద్దరు ఒక పేరుగా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చి శుభశ్రీ, బిగ్ బాస్లో మనం చూసుంటాము. గౌతమ్తో కొంచెం పేరప్ అయి ఉన్నారు. సో ఆమె కూడా అంటే ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ అయితే అవ్వలేదు. తను వాళ్ళ ఉడ్బీతో వస్తున్నారు. సో శుభశ్రీ అండ్ వాళ్ళ ఉడ్బీ వాళ్ళిద్దరు వస్తున్నారు. నెక్స్ట్ అంజలి గారు యాక్ట్రెస్. ఆమె చందమామ అని వాళ్ళ పాపతో వీడియోస్ చేస్తుంటారు, శ్రీ సత్య వాళ్ళ పాప బాగా ఫేమస్. సో ఆమె తన హస్బెండ్ కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరూ మ్యారీడ్, వాళ్ళిద్దరు వస్తున్నారు. నెక్స్ట్ వచ్చి వసంతి ఉన్నారు కదా, అంటే ఆమె కూడా బిగ్ బాస్లో ఫేమస్ అయింది, బిగ్ బాస్ 6 ఆదిరెడ్డి గారి సీజన్తో. సో ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు, మ్యారీడ్ కపుల్ వాళ్ళు. సో వాళ్ళు ఒక పేరు వస్తున్నారు. వచ్చి జబర్దస్త్ నుంచి నూకరాజు, ఆసియా వాళ్ళిద్దరు ఉన్నారు. నాకు మ్యారీడ్ అయిందని నాకైతే తెలియదు. సో వాళ్ళిద్దరు కూడా పేరుగా వస్తున్నారు. మ్యారేజ్ కాలేదనే అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరు పేరు అయితే, అంటే వాళ్ళ రిలేషన్షిప్ అది నాకు తెలియదు, కానీ పేరు అయితే కొంచెం పాపులర్ అయింది. సో వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. అండ్ ఇది 9. ఇంకా లాస్ట్ వచ్చి యూట్యూబర్, నాకు తెలిసి నాని, రమ్య వాళ్ళిద్దరు ఉన్నారు. నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళు కూడా వస్తున్నారని టాక్. నాకు తెలిసి వాళ్ళు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు సెలబ్రిటీస్ అందరు వెళ్ళారు అని ఐడియా అయితే ఉంది. సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఈ 10 పేర్స్ మనం ఆ ప్రోగ్రాంలో చూడబోతున్నాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. హస్బెండ్ వైఫ్ కలిస్తే ఆటోమేటికలీ మ్యాడే అవుతుంది. సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఆ ఎంటర్టైన్మెంటు, ఆ గొడవలు అవన్నీ చూస్తే నిజంగానే మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఫీలింగ్ అయితే రావచ్చు. చూద్దాం. జెన్యున్గా ఉండి ఓకే బాగానే ఎలా ఉన్నారో అలాగే అక్కడే ఉంటే రియాలిటీలో నో ప్రాబ్లం. కావాలని గొడవలు వేసుకొని కావాలని చేస్తే మాత్రం మనకే ఇరిటేషన్ వస్తుంది. సో ఒక 4-5 ఎపిసోడ్స్ చూసాక మనమే ఇరిటేట్ అయిపోతాం. అలా కాకుండా అంత జెన్యున్గా ఉండి, అంటే ఇంట్లో ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు, అంటే మనకి ఐడియా లేదు. టాస్క్స్ పెట్టి ఆడతారా బిగ్ బాస్ లాగే,
లేక నార్మల్గా అంటే వాళ్ళిద్దరు కపుల్స్కి ఏమన్నా పెడతారా, ఒక కపుల్స్కి ఇంకో కపుల్స్కి అంటే మనకి ఎలా ఉంటుందో గేమ్ షో అనేది క్లారిటీ లేదు. అంటే వేరే సీజన్లో జరిగింది అని విన్నాను, కానీ నేనైతే చూడలేదు. సో ఈ సీజనే నాది ఫస్ట్ నేను చూడడము. సో నేను వేరే చూసి అది ఎలా జరిగిందని చెప్పాలనుకోవట్లేదు. సో ఈ సీజన్లో డైరెక్ట్గా నేను చూసి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మనందరం వెయిట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందా అనేది. నేను చూస్తాను ఒక 5-6 ఎపిసోడ్స్ చూసి ఓకే జెన్యున్గా ఉంది, బాగా ఆడుతున్నారు అనుకుంటే రివ్యూస్ కంటిన్యూ చేస్తాను. లేదంటే నచ్చలేదు అంటే ఇంక అక్కడే ఆపేసి నేను నా వర్క్ నేను చూసుకుంటాను. సో మోస్ట్లీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్ని ఎపిసోడ్స్. సో ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో డీటెయిల్స్. అండ్ దీంట్లో జడ్జెస్ కూడా ఉంటారు. అది వీకెండ్ వస్తారా, లేకపోతే డైలీ జడ్జెస్ ఉంటారా, లేకపోతే ఎవరైనా యాంకర్ ఉంటారా, ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో జడ్జెస్ ఉంటారని అయితే టాక్. చూద్దాం జడ్జెస్ ఎవరెవరు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను, యాంకర్ జడ్జెస్ ఎవరు అనేది. సో ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఈ 10 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ A to Z క్రియేషన్స్. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు డైలీ అప్డేట్స్ మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ.